మోదీ పాలనలో పెట్రోల్ డీజిల్పై నిలువు దోపిడీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. 10 ఏళ్ల కిందట 2014లో మోదీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న క్రూడాయిల్ ధర, పెట్రోల్ డీజిల్ ధరలు నేడున్న ధరలను పోల్చి చూపుతూ ట్వీట్ చేశారు. 2014 ఏప్రిల్ 2న క్రూడాయిల్ ధర బ్యారెల్కు $105.56 పెట్రోల్ ధర లీటర్కు $72.26, డీజిల్ ధర లీటర్కు $55.49 ఉంది. 2024 ఏప్రిల్ 2న అంటే నిన్న అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర బ్యారెల్కు $86.44 పెట్రోల్ లీటర్ ధర $107.41, డీజిల్ ధర లీటర్కు $95.65 ఉంది. 10 ఏళ్లలో క్రూడాయిల్ ధర $20 తగ్గినా మన దేశంలో పెట్రోల్ పై లీటర్కు $35, డీజిల్ పై లీటర్కు $40 పెరిగిందని కేటీఆర్ వివరించారు. క్రూడాయిల్ ధర భారీగా తగ్గినా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరగడానికి కారణమెవరని ప్రశ్నించారు. ఇది భారతీయులంతా ఆలోచించాల్సిన విషయమన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల కనీస అవసరాలపై భారంపై బాధ్యత ఎవరిదని కేటీఆర్ ప్రశ్నించారు.